వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. అసెంబ్లీ సమావేశాల్లో సింహాచలం దేవస్థానం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి చంద్రబాబు ప్రభుత్వం స్థిర సంకల్పంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చాలా కాలం క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు 578 జీవో ప్రకారం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారని, అయితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల్లో గందరగోళం సృష్టించి ముందుకెళ్లకుండా అడ్డుకుందని విమర్శించారు. అలాగే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఏర్పాట్లు చేయగా కొందరు కోర్టును ఆశ్రయించి అడ్డంకులు సృష్టించారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దేవస్థానం భూ సమస్య పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేసి పకడ్బందీగా అమలు చేస్తుందని వెల్లడించారు. మా శాసనసభ్యులందరూ వివరంగా మొత్తం మీకు చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న సమస్య మీద అవగాహన ఉండబట్టి వారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 578 జీవో తెచ్చారు. చాలామంది రెగ్యులేట్ చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టించి డబ్బులు కట్టక్కర్లేదు మేము వస్తే అని చెప్పగానే కొంతమంది అత్యాశకు పోయి రెగ్యులేట్ చేసుకోలేకపోయినతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ సమస్య మళ్ళీ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు అధ్యక్ష. కోర్టులో ఉండటం వల్ల కొంత లేట్ అయింది. ఇప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ప్రభుత్వం రెగ్యులేట్ చేయాలని. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళని ఆక్రమదారులుగా చిత్రీకరించిన కొంతమంది అధికారుల తప్పు వల్ల ఈ సమస్య ఇంతకాలం పరిష్కారం అవ్వట్లేదు అధ్యక్ష. ఇదైతే వాళ్ళందరూ హక్కుదారులు అయినప్పటికీ కూడా ఇంకా హక్కుదారులు అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటే ఈ సమస్య ఎప్పటికీ తీరదని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో దేవస్థానానికి భూమినిచ్చి మరీ పరిష్కరించే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు కోర్టుకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఇవ్వకపోవటం వల్ల కానీ ఎవరైతే అడ్వకేట్ జనరల్ మన వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల కానీ లేట్ అవుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి చిత్తశుద్ధి ఉంది. ప్రజలు అన్యాయానికి గురి కాబడుతున్నారన్న ఒక అపవాదం ఉంది. మరి అధికారులు ఈ కోర్టుల్లో దీన్ని స్పీడప్ చేయకపోతే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచనతో చేసిన కార్యక్రమం కూడా మాటపడే కార్యక్రమం అయిపోతుంది అధ్యక్ష. మీ ద్వారా కమిటీని వేస్తారు, కోర్టు అడ్వకేట్ జనరల్ గారితో మంత్రులు మాట్లాడతారు. ఏదన్నా కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని గౌరవించి త్వరితగతిని సమస్య పరిష్కరిస్తే అక్కడ చాలా ఉపశమనం దొరుకుతుంది అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష. ధన్యవాదాలు.